లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో ఈ విధంగా మాట్లాడడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరందరూ బాగున్నారని, బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా అనుదిన ప్రార్థనలో మీరందరూ ఉంటున్నారు. ఎంతమంది మీరు చూస్తున్నారో అది తిరిగి అనేకులకు ఆశీర్వాదకరమగినట్లుగా, మీరు దీవింపబడినట్లుగా మీ స్నేహితులతో ఈ సందేశాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ కావాలనుకుంటే మీరు ఫీడ్బ్యాక్ కూడా నాకు ఇవ్వచ్చు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా ఈ ప్రియ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. వాక్యమును వినుచున్నప్పుడు ప్రభా, అది మాకు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో నీ ఆత్మాభిషేకమును దయచేయండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి సోదరుని, సోదరులను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నైనా మీ దయగల హస్తాలకు అప్పచెప్తున్నాం. వారందరినీ దీవించండి. వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా. నీ ప్రసన్నత, నీ దయాదాక్షిణ్యాలు వారందరి మీద కుమ్మరించమని వినుచున్న మాతో మీరు మా మధ్య ఉండి మాకు అర్థమయ్యేలాగా నడిపించమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మధ్య నేను మీతో మాట్లాడాలని చెప్పి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్తలో నేను మళ్ళా న్యూ ఇయర్ మొదలైంది కదా అని మళ్ళీ మత్తయి దగ్గర నుంచి మొదలుపెట్టాను. చదువుకుంటా ఉంటే 5వ అధ్యాయంలో మీ అందరికీ తెలుసు, ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం బాగా అందరికీ తెలుసు. దాన్ని ధన్యతల ప్రసంగం అంటాం, బెటిట్యూడ్స్ అని అంటారు. అయితే ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రభువారు అక్కడ వారి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ వాక్యం అంతా చెప్పిన తర్వాత వారు యేసు ప్రభు వారు చెప్తున్న బోధ ధర్మశాస్త్రంలోని బోధ కంటే వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించింది వాళ్ళకి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో పంటికి పన్ను, కంటికి కన్ను, ఇలా అంటే నీ శత్రువుని ద్వేషించి నీకు మిత్రునిగా ఉన్నవారిని బాగా చూడమని ఇలాంటి ధర్మశాస్త్రంలో బోధిస్తూ ఉంది. సో పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మోషేకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కానీ ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి బోధను వారికి కొంచెం వెరీ డైనమిక్గా, రాడికల్గా అనిపిస్తూ ఉంది. ఏంటి ఈయన చెప్తుంది ఏంటి అర్థం అవటం లేదు వాళ్ళకి. కనుక వాళ్ళు ఏమిటంటే ఈయన చెప్పిన మాటలు విని ఈయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడా, లేకపోతే దాన్ని తీసేసి నేను కొత్తగా ఇంకేమైనా మనకు టీచ్ చేస్తున్నాడా, వాట్ ఈస్ హిజ్ ఇంటెన్షన్ అన్నది ప్రజల్లో ఆలోచన వచ్చింది. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతూ అంటారన్నమాట, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కానీ ఒక పొల్లైనా కూడా దాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు. ఎందుకంటే ఆకాశం భూమి గతించిన కానీ ధర్మశాస్త్రము అంతే నెరవేరే వరకు దానిలో ఒక పొల్లైనను ఒక సున్నాయను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని ప్రభువారు వారికి అష్యూరెన్స్ ఇస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఈ ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు చాలా మంచివి, అవేమీ తిరస్కరించేటందుకు రాలేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ధర్మశాస్త్రాన్ని కరెక్ట్గా నెరవేర్చుకుంటూ ధర్మశాస్త్రంలోని విధులన్నీ నా తల్లిదండ్రులు పాటించారు, నేను పాటిస్తున్నాను. అయితే మీకు బోధిస్తున్నటువంటి పరిసయ్యులు ఉన్నారే, శాస్త్రులు ఉన్నారే, మతాధికారులు ఉన్నారే, యూదా నాయకులు ఉన్నారే, వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ప్రతిదీ మీరు పాటిస్తున్నారా లేదా అని చూసి వాళ్ళు పాటించరు, కానీ పాటించకపోయినందువల్ల మీరు ఈ విధంగా పనిష్మెంట్కి అర్హులు, శిక్షార్హులు అని చెప్తూ ఉన్నారు. కనుక ఇలా చేస్తే కనుక వారు పరలోక రాజ్యంలో చాలా వాళ్ళు ఏ విధమైన స్థానాన్ని పొందలేరు అని చెప్తూ, మీరు గుర్తించుకోండి, ఈ శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి ఎలాంటిదంటే దే ఆర్ హైపోక్రైట్స్, వేషధారులు. వాళ్ళ నీతి కంటే మీ నీతి చాలా అధికం కావాలి అని చెప్తూ ఆయన ఆ యేసు ప్రభు వారు లోకంలో ఉన్నటువంటి మాటని ఆయన తీసుకుంటూ ఆ మాట పదే పదే వింటూ ఉంటాం. ఏమిటంటే ఆయన అంటారు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనొగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఈ మాటని మీరు విన్నారు కదా, ఈ మాట విన్నారు కదా, అంటే లోకానుసారంగా వచ్చే మాట, ఆ ట్రెడిషన్ మీరు విన్నారు కదా అని చెప్తూ ఆయన ఒక 6 విషయాలు ఎత్తి తన శిష్యులకి చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మన జీవితంలో వాక్యానుసారంగా మనం నడవగలుగుతున్నామా,
అయితే దేవుడు చెప్పినట్టు నడవగలుగుతున్నామా? ఇది చాలా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనందరం కూడా ఆల్మోస్ట్ అందరం దారి తప్పిపోతూ ఉంటాం. ఎందుకంటే ఒకటి నెరవేర్చగలుగుతామేమో, రెండోది నెరవేర్చలేకపోతాం. ఎందుకంటే మనం ఈ లోకంలో మిక్కిలి బలహీనము, అసంపూర్ణము. దేవునికి ఉన్నంత స్వచ్ఛత, పవిత్రత, పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉండదు. ఎందుకంటే మనం దారి తప్పిపోయేవాళ్ళం. అయితే ప్రభువారు ఏం చెప్తూ ఉన్నారంటే, మీరు కూడా అర్థం చేసుకునేలాగా ఆ శాసనాలు, ఆ చట్టాల యొక్క ఇంటెంట్, దాని లోపల అర్థం ఏంటో మీకు తెలుసా? మీరు వింటున్నారు, అనుసరిస్తున్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు, కానీ దాని లోపల అర్థం ఏంటి? మోషేకి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? ఈరోజు కూడా మనం అదే ఆజ్ఞను మనం ఇంత మోడర్న్ వరల్డ్లో అది ఫాలో అవ్వగలమా అని అనుకుంటే కనుక, యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్తా ఉన్నారు, ఆ ఆజ్ఞలని అన్నింటినీ కూడా క్లుప్తపరిచి 2 మాటల్లో చెప్పారు. ఒకటి, నీ దేవుడైన యెహోవాని మీరు పూజించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని. కనుక ఈరోజు జీసస్ టుక్ ఎన్ ఇంపార్టెంట్ ఓల్డ్ టెస్టమెంట్ లాస్ అండ్ ఇంటర్ప్రిటెడ్ దెమ్ ఫర్ హిస్ పీపుల్ ఇన్ ద లైట్ ఆఫ్ ద న్యూ లైఫ్ హీ కేమ్ టు గివ్. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి? వెలుగివ్వడానికి వచ్చారు. ఆయన వచ్చిన దానితో దేవుడిచ్చినటువంటి ప్రామాణికమైన 10 ఆజ్ఞల్ని కూడా ఎలాగా ఆయన మౌలికమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, ప్రజలందరూ అనుసరించేటట్టుగా. అంటే ఇప్పుడు ఆజ్ఞలు దేనికి కావాలి అంటే, మన ప్రవర్తన మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కంట్రోల్ లేకపోవడం వల్లే కదా కోపం వస్తుంది, హత్యలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, అవినీతి పెరిగిపోవడం. వీటన్నిటికీ ఏంటంటే మానవుని హృదయంలో కంట్రోల్ లేకపోవడం. ఈ కంట్రోల్ అనేది ప్రభుత్వానికి అవ్వచ్చు, వ్యక్తికి అవ్వచ్చు, సమాజానికి అవ్వచ్చు, అందరికీ అవసరం. కానీ ఇది కంట్రోల్ మనం చేసుకోలేము. కనుక దేవుని వాక్యము మాట చెప్తుంది, అంటే కోడ్ ఆఫ్ డిసిప్లిన్, మనల్ని ఒక పద్ధతిలో, శిక్షణలో ఉండటానికి వీలుగా చేస్తుంది. కనుక ప్రభు వారి ఇక్కడ చిన్న చిన్న మౌలికమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞ యొక్క కఠినత్వాన్ని పరిసయ్యులు, శాస్త్రులు ప్రజలకు చెప్తూ ఉంటే, యేసుక్రీస్తు వారు దాన్ని ఎంత సులభంగా మన జీవితంలో, మన ప్రవర్తనలో, మన నడవడిలో మార్పు తీసుకొచ్చి మనం అనుసరించవచ్చు అన్నది ఆ యొక్క ఆజ్ఞ యొక్క ఇంటెంట్ని, దాని లోపలి అర్థాన్ని ఆయన ఇక్కడ తన శిష్యులకి తిరిగి చెప్పడం అనేది మనం గమనిస్తున్నాం. సో he dealt with the attitudes and the intents of the heart and not simply with the external action. బయటికి మనం అంతా 500 యాక్షన్స్ చేస్తూ ఉంటాం. ఓవర్ యాక్షన్లు కానీ లేకపోతే యాక్షన్స్ కానీ ఎక్కువ ఉంటాయి. నిజానికి హృదయంలో అంత ప్రేమ ఉందా, అంత దయా గుణం ఉందా, అంత క్షమించే గుణం ఉందా అని. కాబట్టి పరిసయ్యుల యొక్క ఉద్దేశ ప్రకారం వారు ఏంటంటే ఆనాటి సమాజాన్ని శాసించేవాళ్ళు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. ఆల్మోస్ట్ ఒక 208 ఆజ్ఞలు ప్రజల మీద రుద్దేవాళ్ళని వాక్యం చెప్తాం. కనుక ఈ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఆజ్ఞలను పాటించే ముందు ఒక వ్యక్తి యొక్క అంతరంగం చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో, ఆలోచన ధోరణిలో, అతని యొక్క స్వభావంలో, అతని హృదయ స్పందనలో నిజమైన మార్పు వచ్చినప్పుడే ఆ ఆజ్ఞను అనుసరించినట్టు. అంతేగాని నోటితో మాట్లాడి హృదయంలో మరొక విధంగా ఆలోచిస్తే అది ఫాలో అయినట్టు కాదు. కనుక ఈరోజు మన హృదయాలు చాలా మెకానికల్ అయిపోయినాయి. దేనికి కూడా మనం స్పందించే స్థితిలో ఉండటం లేదు. ఎక్కువగా ఏంటంటే ద ఓన్లీ వే, లోకానుసారంగా, లోకంలో ఏ ట్రెడిషన్ ఉంది, ఏ కష్టం ఉంది, ఆచార సాంప్రదాయాలు, వ్యవహారాలు, అలవాట్లు, వాటితోనే మనం ఒక పెద్ద చట్రంలో బిగించబడి ఆ యొక్క ఆచారాలు లేకపోతే ఆలోచనలో మనమే బిగదీసుకుని ఉంటూ ఉన్నాం అన్నమాట. కనుక మనం క్రైస్తవులంగా లోకమైనటువంటి విలువలను పాటించాలా, దేవుని విలువల్ని పాటించాలా? క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తు యొక్క మనసును కలిగినవాడు. కనుక మనం ప్రపంచ విలువలతో సమానంగా మనము మన బిడ్డలను పెంచుకుంటున్నామా, లేకపోతే మనం లోకానుసారంగా ఉంటున్నామా అని కనుక చూసినట్టయితే వీఆర్ వర్త్లెస్. క్రిస్టియన్స్ షుడ్ నాట్ బ్లెండ్ విత్ everyone else. Instead, we should affect others positively, just as seasoning brings out the best flavor in the food. కనుక మనం బ్రెడ్కి, కేక్కి ఆ యొక్క సీజనింగ్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది.
అలాగే దేవుని వాక్యము మన ప్రవర్తన ద్వారా అనుదిన జీవిత, అందుకే నా టైటిల్ ఏంటంటే అనుదిన జీవిత శైలిలో దేవుని నీతి నెరవేర్చడం ఎట్లా. దేవుని నీతి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్ట్లకు మనం చూస్తున్నాం, కానీ దేవుని నీతి అనుదినము మన జీవితంలో ప్రతి వ్యవహారంలోనూ మనం దేవుని నీతిని కలిగిన వారంగా ఉన్నప్పుడు ఎన్నో మేళ్లు జరుగుతాయి, ఇతరులకి జరుగుతాయి, మనకి జరుగుతాయి, కానీ అవి పాటించడానికి మనం ముందుకు రాలేకపోతూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన మనుషుల జీవితాల్లో మార్పులు చేయడానికి ఆయన చాలా ఈ పరిసయ్యులు శాస్త్రులు చెప్పే వాటికి ఈజీ వేలో ఆయన బోధ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆనాటి ధర్మశాస్త్రం, యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని మనం తోరా అనే అంటారనమాట. అంటే మోషే యొక్క 5 గ్రంథాలు పెంటాక్ ఉంది కదా, ఆ యొక్క విధులు తెలుసుకోవడానికి మరి మోషే చేత రాయించబడినటువంటి ఆ పుస్తకంలో ఆనాటి చట్టాలు, ఆ చట్టాలకు విధేయత చూపడం, ఆ విధేయత చూపించిన వాళ్ళే శుద్ధులు అవుతారు, పవిత్రులు అవుతారు, ఇలాగా. సో ద తోరా ప్రివెంట్స్ మ్యాన్ కైండ్స్ వయలేషన్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్. వాళ్ళు ఏంటంటే తోరా ఒక విధంగా మనుషుల్ని యొక్క దేవుని యొక్క పవిత్రతను చూడకుండా వీళ్ళు కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో వీటితో పాటు వారు తప్పు చేయకుండా ఉండటానికి శాస్త్రులు, పరిసయ్యులు, మతాధికారులు ఎలా ఉండేవారంటే ఒక వారల్లా సినాయి పర్వతంలో దేవుడు వారితో మాట్లాడడం మనకు తెలుసు. ఇది 200 AD దాకా యూదు రబ్బీలు వారి నోటితో చెప్పేవాడు ఈ చట్టాలని. అందుకే దాన్ని విన్నారు కదా, ఈ మాట విన్నారు కదా అని ప్రభువారు 6 సార్లు మాట్లాడతారు. కనుక దాన్ని వాళ్ళు ఏం చేశారంటే రాతపూర్వకంగా తయారు చేసి దాన్ని మిష్నా అంటారు. మిష్నా అనేటువంటి గ్రంథంలో దాన్ని నూతన నిబంధనలోని పెద్దలు చెప్పే ఆచారాన్ని వారల్ లాస్ అని పిలుస్తారంట. మత్తయి సువార్త 15:2, మార్కులో కూడా 7:5లో ఉంది. ఈ మౌఖిక చట్టాన్ని దేవుని పట్ల విధేయతగా చూపించడానికి, వాడటానికి మానవులు ఏం చేశారంటే కొన్ని కట్టుబాట్లు ఉండాలి కదా మనిషికి, ఆ కట్టుబాట్లు, సాంప్రదాయాలు చేసుకొని అది ఏం చేశారంటే దేవుని మాటను మించి ఈ కట్టుబాట్లు, ఆచారాలకే చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న సమాజంలో కూడా అదే. ప్రతి ఏ ఫెలోషిప్కి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా అక్కడ ఒక కట్టుబాటు ఉంటుంది. దేవుని వాక్యం ఇలా చెప్తే వీళ్ళు క్రియేట్ చేసుకున్న కట్టుబాట్లు, సాంప్రదాయాలు అనే ఒక చట్టం మనిషిని బానిసగా చేస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో సామాన్యమైనటువంటి ఆచారాలు, దేవుని మాట లేదా విధులకు మధ్య తేడా ఉందని ఆయన చెప్పడం కోసమే ఏమంటారంటే యూ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాజ్ సెడ్, అంటే పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్తూ ఆయన ఒక ప్రత్యేకంగా 5 విషయాల్లో ఈ విషయాలన్నీ కూడా వారితో మాట్లాడడం అనేది చెప్తూ ఉన్నారు. అంటే ఎలా అంటే యూదుల యొక్క చెప్పేటువంటి ఆజ్ఞలు కానీ, వారి తలంపులు కానీ దేవుని యొక్క తలంపుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞల యొక్క మొట్టమొదటి అసలు ఇంపార్టెంట్, ప్రాముఖ్యత కలిగిన సారాంశం ప్రజలకు అందకుండా వీరు రుద్దుతున్న ఆచారాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తూ వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మీరు దేవుని మాటకి విధేయత కలిగి ఉండాలి, అప్పుడు మీరు దేవుని యొక్క నీతిని నెరవేర్చిన వారు అవుతారు, మీరు పరిపూర్ణులుగా ఉంటారు అని ప్రభువారు చెప్పడం చూస్తూ ఉన్నాం. కనుక మానవుని హృదయాల్లో ఉన్నటువంటి వేషధారణను, దేవుని విధుల పట్ల వారి తప్పుడు దృక్కోణాన్ని చూపిస్తూ ప్రభువారు మత్తయి సువార్త 5వ విషయంలో రకరకాల అంశాల మీద చర్చించడం మనం చూస్తాం. అయితే మోషే ఆజ్ఞలు మనకి దేవుడు ఇచ్చినవి అని చెప్పి పాత నిబంధన కాలంలో అందరూ దాన్ని చేసేవాళ్ళు. మరి ఈరోజు మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 8:4 అంటాడు, శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని. మనం ధర్మశాస్త్రం యొక్క ప్రతి అక్షరాన్ని మనం నెరవేర్చలేము, మన వల్ల అవదు. అందుకే దేవుడు ఏం చేస్తుంటే మన పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని చెప్తా ఉన్నాడు. అంటే ఏంటంటే మోషే నిబంధన కాలంలో, ఈ యొక్క పాత నిబంధన కాలంలోని నైతిక సూత్రాలకు
ఒక కాలం అంటూ లేకపోయినా విధేయత చూపించారు కదా, ఆ విధేయత మనం చూపించాలంటే మన వల్ల కాదు. కాబట్టి తండ్రి అయిన దేవుడే తన కుమారుని యేసుక్రీస్తు అనే లోకంలోనికి పంపి పాప శరీరాకారంలో ఆయన మానవుని రూపంలో పంపించి ఆయన శరీరమందు పాపానికి ఆయన శిక్ష విధించి మనల్ని పవిత్రం చేసుకొని తండ్రితో మనం తిరిగి సంబంధాన్ని పొందుకోవాలి, రెస్టోరేషన్, సాల్వేషన్ ద్వారా అని చెప్పి ప్రభు వారు ఏర్పాటు చేసిన మాటలు మనం చూస్తున్నాం. అందుకే మన యందు దేవుని యొక్క పరిశుద్ధి నీతి నెరవేరినట్లు ఆయన మోషే ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. ఆయన ఒక్కడే నెరవేర్చాడు, ఎవ్వరూ. అందుకే వాక్యంలో ఆయన చెప్తాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక మనం పరిశుద్ధాత్మతోనే నడవగలం. అయితే ప్రభువు వారు మత్తయి సువార్త 5:20 చెప్పినట్లుగా మరి మన నీతి అధికం కావాలి అంటే ఏం చేయాలి? అందరూ నీతి కలిగి ఉండమని చెప్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ ఎలాగా, ఏ విధంగా మనం చేయగలగం అని అన్నప్పుడు ఆయన మాట్లాడిన విషయాలు ఒకటి ఏంటంటే నరహత్య చేయవద్దు, రెండోది మరి అప్రమాణాలు, మరి పగ, కంటికి కన్ను పంటికి పన్ను అనే విషయం కానీ, తర్వాత నీ పొరుగు అని ప్రేమించడం, నీ శత్రువుని ద్వేషించడం, దాంట్లో రిలేషన్షిప్ విత్ అదర్స్. అదేవిధంగా మరి ఆనాటి యూదా జనుల్లో ఉన్నటువంటి ఆ యొక్క తేడాలన్నీ కూడా ఎలా ప్రవర్తించాలి అన్నది ప్రభువారు దేవుని నీతిని కలిగిన వారంటే ఇలాంటి పనులు చేయకూడదు అని అర్థం వచ్చేలాగా ఆయన పదే పదే వారికి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది మనం గమనిస్తున్నాం. అయితే పరిసయ్యులకు యేసు ప్రభు వారి మాటలు ఎంతో వ్యతిరేకాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఒక నరహత్య చేయకూడదు అంటున్నారు, యేసు ప్రభు వారిని చంపాలని దురాలోచన పొందుతున్నారు. అది తప్పు, ఆ హృదయంలో ఆలోచన రావటమే తప్పు అన్నది యేసు ప్రభు వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అంటే హీ వాంట్స్ అవర్ యాటిట్యూడ్నల్ చేంజ్, అవర్ మైండ్ సెట్ షుడ్ బి చేంజ్. మనం ఒక గిరిగీసుకుని ఉండటం కాదు, మనం ఇంకా మార్పులోకి వెళ్ళాలన్నమాట. అంటే దేవుని మాట పట్ల విధేయత కలిగి ఉండాలన్నది ఆయన ఇందులో మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు చెప్పడంలో ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారా? కాదు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చారా, లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా తిరిగి ఇంకొక విధంగా మార్చడానికి ఆయన ఏమైనా వచ్చారా అని ఒకటి అనుకుంటున్నారు. రెండోది ఏంటంటే జీసస్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిషింగ్ ఎ న్యూ మొరాలిటీ బై విచ్ వీ కెన్ ఎర్న్ గాడ్స్ ఫేవర్. యేసుప్రభు వారు కొత్త నీతిని స్థాపించి కొత్త రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన ఏంటంటే దేవుని యొక్క ఫేవర్ని ఎలా పొందుకోవాలో ఆలోచన దృక్పథాల్లో మన హృదయంలో నోటి ద్వారా మాట్లాడే మాటకి హృదయంలో వచ్చే ఆలోచనకి కరెక్ట్ రిలేషన్షిప్ ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే ప్రభువారు మీరు చెప్పబడిన మాట విన్నారు కదా అంటూ దేవుని ధర్మశాస్త్రపు విధులను నిజాయితీగా పరిశుద్ధతతో పవిత్రంగా ఎలా జీవించాలో ఎలా అర్థం చేసుకోవాలో ఇక్కడ వివరించడం అనేది చెప్తూ ఉన్నారు. అయితే దేవుని నీతిని కలిగి ఉండటము అంటే ఏంటి అంటే దేవుని మాటను అక్షరార్థం కంటే ఆ యొక్క విధిలో ఆ చట్టంలో ఉన్నటువంటి నిజమైన మార్పును గుర్తించడం అనేది ముఖ్యం. రెండోది ఏంటంటే నీతి, శుద్ధత, పరిశుద్ధత కలిగి ఉండటం అంటే అది నోటితో చెప్పేది కాదు, లేదా యాక్షన్ చేసేది కాదు, హృదయానికి సంబంధించింది. మత్తయి సువార్త 23, 27, 28, మత్తయి 6:1 హృదయ శుద్ధి లేకుండా మనం ఈ పని కూడా చేయలేము. అదే ఇంకా ఏమంటారంటే దేవుని నీతి నెరవేర్చడం ఏంటంటే మనలో నిజమైన నీతిమత్వం ఉంటే అది మన జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. మన ప్రవర్తన, దినదిన ప్రవర్తన ఇతరులకు తెలుస్తుంది. వీళ్ళందరూ నీతిమంతులు, పద్ధతి కలిగిన వాళ్ళు, దేవుని భయం ఉన్నవాళ్ళు అన్నది ఇతరులకి కనిపిస్తాం. అందుకే మొదటి యోహాను పత్రిక 2:29 అలాగే 3:10 ఎలా ఉండాలన్నది అక్కడ చెప్పడం జరిగింది. కనుక మనం కూడా నీతిమంతుల్లా జీవించాలనుకుని ఒక ప్రమాదం ఉంది. పరిసయ్యులు ఎంత మేము నీతిమంతులం అనుకుంటున్నారో అలాగ మనం కూడా మేము చాలా నీతిమంతులం, దేవుని మాట తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం అని ఒక సెల్ఫ్ హిపోక్రెట్స్ అంటే మనలో మనమే పొగుడుకొని మన సెల్ఫ్ని పెంచుకొని సెల్ఫ్ రైచస్గా అంటే స్వనీతి పరులుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి శోధనలో పడకూడదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. రెండోది ఏంటంటే మన నిరీక్షణ ఏమిటంటే
నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి ప్రజలుగా మనం జీవించాలి. ఈ ప్రసంగం ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే యేసు ప్రభు వారు చెప్పిన ఈ చట్టాలన్నీ కూడా మనం చూస్తే 3 రకాల చట్టాలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే ది సెరిమోనియల్ లాస్ రిలేటెడ్ టు ఇజ్రాయెల్స్ వర్షిప్, దేవుని ఎలా ఆరాధించాలి, సెరమనీస్ ఎలా చేయాలి. రెండవది ఏంటంటే ద సివిల్ లా, సామాజిక జీవితంలో మనం మరి దైనందిన జీవితంలో చట్టాలు ఎలాగ అనుసరించాలి. మూడవది ద మోరల్ లా, దేవుని యొక్క నైతిక సూత్ర నియమావళి, దేవునితో ఎలాంటి సంబంధం, నీతి విలువలు ఎలా ఉండాలన్నది. మరి సెరిమోనియల్ లాలో మనం చూస్తాం ఏంటంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన చనిపోయి లేచిన తర్వాత ఇప్పుడు మనం పస్కా బళ్ళు లేకపోతే ఆయన చెప్పినటువంటి రకరకాల పండుగలు, లేవి కాండంలో ఉన్నటువంటి అర్పణలు ఇవన్నీ మనం చెల్లించక్కర్లేదంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ బొల్లన్నింటినీ మనం కొట్టేస్తాం. రెండవది ఏంటంటే అక్కడ అది కొట్టివేసి ప్రభువారు చెప్తుంది ఏంటంటే నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధించాలి అని చెప్పినప్పుడు పరిసలు పదే పదే యేసు ప్రభు వారిని విమర్శిస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే ద సిబిల్, ఇశ్రాయేల్ యొక్క దైనందిన జీవితంలో ద్వితీయోపదేశకాండం 24:10-11 చూస్తే ఈ చట్టాలన్నీ కూడా మన యొక్క పరిస్థితులకి, నాటి పరిస్థితులకి తేడా ఉన్నప్పటికీ కూడా కాలానుగుణంగా మనం మన జీవితంలో ఎలా ప్రవర్తించాలి అన్నది అక్కడ యేసు ప్రభు వారు చెప్పడం అనేది జరుగుతోంది. మూడవది ఏంటంటే మోరల్ లా, 10 కమాండ్మెంట్స్. ఇవి డైరెక్ట్గా మోషే ద్వారా మనకు అనుగ్రహింపబడ్డాయి. అయితే దేవుడు ఇచ్చినటువంటి వీటికి మనం సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. ద మోరల్ లా రివీల్స్ ద నేచర్ అండ్ విల్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ స్టిల్ అప్లైస్ టుడే. ఈరోజు కూడా ఆ 10 ఆజ్ఞలు మన జీవితంలో ప్రవర్తించాలి, దాని ప్రకారం మనం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు నైతిక శాసనాల పట్ల ప్రతి ఒక్కరూ విధేయత కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నారు. అయితే ఈ బోధించేటప్పుడు వీళ్ళు ఇతరులని బలవంతం చేయడమే కానీ వాళ్ళు వేలుతో కూడా దాన్ని మోసేవాళ్ళు కాదని వాక్యము చెప్తా ఉంది. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే మన యొక్క దృక్పథంలో మనం మార్పుని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. అయితే వేటి విషయంలో మనం మార్పు తెచ్చుకోవాలన్నది యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఎలా ఉండాలంటే మన హృదయాలు దయతో నింపబడాలి, దయా ప్రేమ విధేయత గల హృదయాలు గలవారంగా ఉండాలి, యాటిట్యూడ్స్ మారాలి, మన ఆలోచన దృక్పథంలో మారాలి. వారు ఎలా అంటున్నారంటే తమ సొంత అధికారాన్ని, స్థాయిని బట్టి చూసుకోవడం కాదు, కానీ దేవుని నీతిని కలిగి ఉండాలంటే ముందు మనంతట మన ఇష్టాన్ని నెరవేర్చే వరంగా మనం ఉండకూడదు. దేవుని ద్వారా ఏదైనా మన జీవితంలో జరగాలి అన్నది దేవుని నీతిని నెరవేర్చుకునేవారు ఆలోచిస్తారు. రెండోది ఏంటంటే దేవుడే కేంద్రంగా జీవించాలి, గాడ్ సెంటర్డ్ లైఫ్. అంతేగాని మన స్వార్థం, ఇప్పుడు ఈరోజు అనుదినము చిన్నపిల్ల పెట్టుకొని పెద్దవాళ్ళ వరకు చూస్తే అంత సెల్ఫ్ సెంటర్డ్గా బతుకుతున్నారు. కానీ దేవుని నీతి నెరవేర్చాలంటే మన జీవితంలో దేవునికి ప్రధానమైనటువంటి విలువ ఇచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారంగా ఉంటాం. మూడవది దేవుని కృప నిన్ను బలపరచాలి. అంతేగాని ప్రజలు యొక్క ఆమోదం ఈరోజు ఎట్లా అయిపోయిందంటే దేవుడు ఏమనుకున్నా అనవసరం, ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి నేను అలా అయిపోతాను, ప్రజలు ఇలా కోరుతున్నారు కాబట్టి నేను నో. దేవుని నీతి నెరవేర్చాలంటే ముందు దేవుడు మన యొక్క జీవితం గురించి ఏమనుకుంటున్నాడు అన్నది దేవునికి మనం ప్రయారిటీ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రపు విధులు నెరవేర్చడం కంటే దానిలో ఇమిడి ఉన్నటువంటి ఆ నియమ నిబంధనలు నెరవేర్చాలనేటువంటి హృదయం చాలా ముఖ్యం. అప్పుడు దేవుని నీతిని నెరవేరుస్తాం. కనుక ఈరోజు మనం ఈ పార్ట్ 1లో మన అనుదిన జీవితంలో దేవుని నీతిని కలిగి ఉండాలంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఈ మాటలు మీ అనుదిన జీవితంలో మరి జరగాలని, దేవుని నీతిని నెరవేర్చేవారంగా ఈ లోకంలో ఆయనకు మహిమ తెచ్చేవారంగా ఉండాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, మీ యొక్క నీతి ప్రభువా, మరి మీ యొక్క సత్యాలు మేము అనుసరించాలంటే మా జీవితాలు చాలవు, కానీ మీ దగ్గరికి వచ్చి మా పాపముల విషయమే మేము ఒప్పుకున్నప్పుడు ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి మీ నీతిని మాకు ఇస్తారు.
అందువల్ల మేము నీతిమంతులం, అంతేగాని మా యొక్క క్రియల వల్ల కానీ మా పుణ్య కార్యాల వల్ల కానీ మా పితరులు చేసిన గొప్ప వల్ల కానీ మేము నీతిమంతులం కాలేం ప్రభా. కేవలం మీ సిలువ రక్తంలో మమ్మల్ని మేము కడుక్కున్నప్పుడు మీరు మా కొరకు ఈ లోకంలోనికి రక్షణ తేవడానికి వచ్చారని మీ యందు విశ్వసించినప్పుడు మీరిచ్చే ఆ నీతి, మీరిచ్చే ఆ రాజ్యము ఎంతో విలువైన తండ్రి. దాన్ని పొందుకునే కృపను మా అందరికీ దయచేయమని, మా ప్రియులందరినీ కూడా మీరు కాచి కాపాడి వారికి కావాల్సిన సమస్త అవసరాలు మీ సమృద్ధి నుండి మీకు కావమని యేసుక్రీస్తు నామమును బట్టి మీకు వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.